హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి. సో పిల్లలకి హాలిడేస్ రాబోతున్నాయన్నమాట. సో వాళ్ళు ప్రతిరోజు కూడా ఏదో ఒక స్పెషల్ రెసిపీని అయితే అడుగుతూ ఉంటారు. పిల్లల కోసం ఇలా ఇంట్లోనే ఇన్స్టెంట్గా బాదం పొడి అనేది చేసి పెట్టుకున్నామంటే వాళ్ళు ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు మనం ఇలా ఇన్స్టెంట్గా బాదం పాలు అనేది చేసి ఇవ్వచ్చు అనమాట. ఈ బాదం పొడితోటి కేవలం బాదం పాలే కాదండి, బాదం ఐస్ క్రీము, బాదం కుల్ఫీ, అలాగే బాదం కస్టర్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఒకటే ఇన్స్టెంట్ బాదం పొడితోటి ఇన్ని రకాల రెసిపీని అయితే చేసుకోవచ్చు అనమాట. మరి ఈ బాదం మిక్స్ని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము. దానికోసం ఇక్కడ నేను 1 కప్పు దాకా బాదం పప్పులను అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి సుమారుగా 300 గ్రాముల దాకా అయితే ఉన్నాయన్నమాట. మన ఇంట్లో ఏ కప్ అయితే ఉంటుందో ఆ కప్పుతోటి తీసుకోండి. ఇక్కడ నేను కప్పుతోటి చెప్తున్నాను, వెయిట్ తోటి కూడా చెప్తున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పటిక తీసుకుంటున్నానండి. పటిక బెల్లం అంటారు కదా, సో దాన్ని అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో పంచదారనైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలాంటి చిన్న చిన్న పటికలు అయితే ఉంటాయి కదా, సో వాటినైనా తీసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని కూడా మంచిగా పొడి చేసుకోవాలి అండి. అలాగే ఇందులో చిన్నపాటి దారాలు అయితే ఉంటాయి, వాటిని చూసుకుంటూ పొడి చేసుకోండి. ఇవి వచ్చేసి మనం పొడి చేసిన తర్వాత కప్పు బాదం పప్పులకి కప్పున్నర అయితే తీసుకోవాలండి. కప్పున్నరకి కాస్త పైన ఉన్నా పర్వాలేదు, కానీ తగ్గకుండా చూసుకోండి. తర్వాత వీటన్నిటిని ఇలా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులో దారం అనేది ఉంటుందని చెప్పాను కదా, సో ఈ దారం అనేది చూసుకొని ఈ పొడిలోకి నలిగిపోకుండా ఉండే విధంగా తీసేసి పడేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఈ పొడినంతటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తటి పొడిలాగా అయితే చేసుకోవాలి అండి. నేనైతే ఇక్కడ మరోసారి జల్లిస్తున్నానండి, ఎందుకంటే ఎక్కడైనా దారం అనేది ఉందేమో అన్నట్టుగా డౌట్ తోటి జల్లిస్తున్నాను. ఇన్ కేస్ మీకు అలాంటి డౌట్ ఏది లేదు, మేము మంచిగానే మిక్సీ పట్టుకున్నాం అనుకుంటే జల్లించుకోకుండా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో సగం దాకా నీళ్లు పెట్టుకొని, నీళ్ళు అనేది ఇలా రోలింగ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న బాదం అనేది ఉన్నాయి కదా, సో వాటన్నిటిని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా 1 నిమిషం పాటు కలుపుతూ ఉన్నామంటే బాదం పైన పొట్టు అనేది ముడుచుకుపోయినట్టు అవుతుందండి. సో ఆ విధంగా అయితే రెడీ అవ్వాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్టవ్ అనేది ఆన్లో పెట్టకండి, ఆఫ్ చేసిన తర్వాతనే కలపండి. ఆఫ్ చేయాలి అంటే మనకి వాటర్ అనేది ముందుగానే రోలింగ్ బాయిల్ అవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బాదం పైన ఉన్న పొట్టు అంతా కూడా ముడుచుకుపోయిందనమాట. సో ఇలా ముడుచుకుపోయిందంటే వీటిపైన ఉన్న పొట్టు అంతా కూడా ఈ విధంగా సపరేట్ అవుతుందండి. ఇలా సపరేట్ అవుతుంది అని అనిపిస్తుంది అంటే మనం ఇప్పుడు ఇందులో నుంచి ఈ వాటర్ని అంతా కూడా ఇలా ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి స్ట్రైనర్ పెట్టుకొని ఈ వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి. ఇలా వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఈ ఉడకపెట్టిన వాటర్ని పడేయకుండా మొక్కలకి ఇచ్చుకుంటే మంచిగా పెరుగుతాయండి. తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ పొడి క్లాత్ పైకి వీటన్నిటిని వేసుకోవాలి, బాదం పప్పుల్ని. ఇలా వేసుకున్న తర్వాత ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కొంచెం బాగా రుద్దాము అంటే బాదం పప్పుకు ఉన్న పొట్టు అంతా కూడా సపరేట్ అవుతుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా కాస్త ఫాస్ట్గా చేయాలండి, కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయాలి. మనం వాటర్ అనేది మంచిగా రోలింగ్ బాయిల్ అయ్యాయి, వాటిలో వేసిన వెంటనే జస్ట్ 2 మినిట్స్లో అయితే ముడుచుకుపోతుంది అనమాట. పప్పు అనేది లోపల ఉడికిపోదు, అలాగే దీనిపైన ఉన్న పొట్టు అంతా కూడా సపరేట్ అవుతుంది. మీరు వాటర్లో బాదం పప్పును వేసిన తర్వాత మంట పెట్టారంటే పప్పు అనేది లోపల దాకా ఉడుకుతుందండి. అలా ఉడుకుతుంది అంటే పౌడర్ అనేది ఎక్కువ రోజులు ఉండదు, పుచ్చు వచ్చేస్తుంది అనమాట. సో అలా పుచ్చు కూడా ఎక్కడ రాకుండా ఈ విధంగా అయితే ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత వీటిపైన ఉన్న తొక్కు అంతా తీసేసి బాదం పప్పుని అన్నిటిని కూడా ఇలా సపరేట్ చేసుకోవాలి. ఏదైనా సపరేట్ అవ్వంది ఉంటే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి, సో ఆ విధంగా చేత్తో సపరేట్ చేసామంటే వచ్చేస్తూ ఉంటుంది. ఇలాగే అన్నిటినీ తీసేసుకున్న తర్వాత ఈ మిగిలిన తర్వాత పొట్టు ఉంది కదండి, ఆ పొట్టుని కూడా మనం మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా బాదం పైన ఉన్న పొట్టు అంతా తీసేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా, ఈ పొట్టునంతటిని కూడా నానబెట్టి మిక్సీ పట్టి వాటర్లో కలిపేసి మొక్కలకి ఇస్తే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు వేసి
మీరు కావాలనుకుంటే ఇక్కడ పిస్తా పప్పులు కూడా వేసుకోవచ్చండి. ప్రస్తుతం నా దగ్గర పిస్తా పప్పులు లేవు. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కనీసం ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే ఇవి మాడిపోకుండా లోపల దాకా వేగేంత వరకు కూడా వేపుకోవాలన్నమాట. మంటని మీడియం టు హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదండి. ఇవి ఇలా కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇవి చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. తర్వాత ఇప్పుడు ఇదే కడాయి మీద మనం పొట్టు ఒలిచి పెట్టుకున్న బాదం పప్పులు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఇవనేది మనం కాసేపు ఒక 10 మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తీసుకొచ్చుకోవాలి అండి. ఇలా తీసుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గింజ లోపల దాకా వేగేంత వరకు ఎక్కడ కూడా మాడిపోకుండా ఉండే విధంగా కనీసం 5-10 మినిట్స్ అయితే వేపుకోవాలి. నేను ఇక్కడ దాదాపుగా 10 మినిట్స్ పైనే వేపాను అండి. ఎక్కడ కూడా మాడిపోకుండా అన్నీ కూడా ఈవెన్‌గా వేగే విధంగా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ ఖచ్చితంగా కలుపుతూనే వేపుకోవాలండి. జస్ట్ ఒక 30 సెకండ్స్ కలపకపోయినా సరే మాడిపోతాయి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఇందులో నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. మరేం పర్వాలేదనమాట. సో, అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి అండి. ఇవొచ్చేసి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక హాఫ్ అన్ అవర్ కల్లా ఇవైతే పూర్తిగా చల్లారిపోయాయండి. ఇలా చల్లారిన తర్వాత మనము చక్కెర పొడి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ జార్‌లోకి వీటన్నిటిని కూడా తీసేసుకొని ఇందులోకి ఒక 10 యాలకుల దాకా వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇలా యాలకులు వేసుకున్న తర్వాత మంచి కలర్ కోసం ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను. పసుపు వేయడం వల్ల బాదం పాలు ఎక్కడా కూడా పసుపు వాసన రావండి. మంచి కలర్ వస్తాయి. మీకు పసుపు వద్దు అనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యెల్లో ఫుడ్ కలర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని మూత పెట్టుకొని మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకోండి. ఆగుతూ మిక్సీ పట్టుకోండి. ఒకే స్పీడ్‌లో కాకుండా. అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక పెద్దపాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పటిక చక్కెర ఉంది కదా, ఆ పొడినంతటిని కూడా వేసేసేయండి. ఇలా వేసేసిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బాదం పొడి ఉంది కదా, ఆ బాదం పొడిని కూడా ఈ గిన్నెలోకి వేసేసుకోవాలన్నమాట. సో, ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా వేసేసి ఇవన్నీ కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. మీరు కావాలంటే కొంచెం చక్కెరని, కొంచెం బాదం పప్పుల్ని రెండిటిని కలిపి కూడా ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చు. నేను ఇక్కడ అన్నిటిని వాటికి సెపరేట్‌గా మిక్సీ పట్టి తీసుకున్నాను కదా, ఇలా కాకుండా మీరు ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఈ విధంగా ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి అండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పొడి కూడా పూర్తిగా చల్లారాలి. అలాగే ఇక్కడ మీకు తీపు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం బాదం పప్పు వేయించుకున్న కడాయి ఉంది కదండీ, అదే కడాయిలోకి నేను ఇక్కడ హాఫ్ లీటర్ దాకా ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలనైతే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ పాలు ఉంటే ఆ పాలే తీసుకోండి. తర్వాత వీటిని స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి పావు కప్పు దాకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పొడి మిక్స్ ఉంది కదండీ, వాటిని తీసుకొని కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, వేడివేడిగా ఉన్న పాలైనా పర్వాలేదు, మరొక హాఫ్ కప్పు పాలను తీసుకొని ఈ పొడి అంతా కూడా ఉండలు కట్టకుండా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట. సో, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. ఈలోపు మన పాలనేవి కాస్త పొంగు రావడానికి స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇలా పొంగు రావడానికి స్టార్ట్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో కాస్త కలుపుకుంటూ ఒక 2 పొంగులు వచ్చేదాకా ఉడికించుకోండి. పాలనేది 2 పొంగులు వచ్చి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బాదం పొడి ఉంది కదా, ఆ పొడినంతటిని కూడా మరోసారి కలిపి ఈ పాలలోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత బాదం పొడి అనేది కింద గిన్నెకి అంటుకోకుండా కలుపుతూ బాగా ఉడికించుకోవాలండి. జస్ట్ ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకున్నాము అంటే బాదంలో ఏదైనా పచ్చివాసన ఉంటే పోతుందనమాట. ఒక 5 మినిట్స్ ఉడికించామంటే పాలనేది కాస్త చిక్కబడతాయి. అలాగే పాలపైన ఎలాంటి మీగడ కట్టకుండా కూడా కలుపుతూ ఉడికించుకోవాలి. చుట్టుపక్కల ఏదైనా అంటుకుపోతూ ఉంటుంటే దానిని గరిటెతోటి ఇలా తీసుకుంటూ లోపలికి అనుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే పాలనేది మంచిగా చిక్కబడిపోతాయండి. సో, ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాలు కలుపుతూ ఉండండి. లేదంటే
పాల పైన మీగడ అనేది కడుతుందనమాట. సో, అలా మీగడ కట్టకుండా ఒక 2 నిమిషాలు కలుపుకొని వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా అయినా తీసుకోవచ్చు. లేదంటే వేడిగా అయినా తీసుకోవచ్చు. నేనొచ్చేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకుంటున్నానండి. చల్లగా అయితే చాలా బావుంటాయి. అసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా ఒకసారి బాదం మిక్స్‌ని చేసి పెట్టుకున్నామంటే పిల్లలు ఎప్పుడు అడిగినా సరే మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా చేసి ఇవ్వొచ్చనమాట. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.